తెలంగాణలో కూరగాయల సాగును ప్రోత్సహించి రైతుల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. మంచిర్యాల జిల్లా గుడిపేట రైతు వేదికలో ఉద్యానవన శాఖ మరియు ఆత్మ కమిటీ ఆధ్వర్యంలో రైతులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు ఇచ్చే పంటల ఎంపిక, ఆధునిక సాగు పద్ధతులు, ప్రభుత్వం అందిస్తున్న రాయితీలపై రైతులకు నిపుణులు క్షుణ్ణంగా వివరించారు. ఆధునిక యంత్రాల వినియోగంపై ప్రభుత్వం ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు అనే విషయాలను ఆత్మ కమిటీ చైర్మన్ సింగతి మురళితో మా కరెస్పాండెంట్ నరేష్ కుమార్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూరగాయల సాగును పెద్ద ఎత్తున పెంచే విధంగా కూరగాయల సాగుతో పాటు ఇటు రైతులకు ప్రోత్సాహకంగా తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వచ్చేటువంటి పంటలను ఇటు ప్రోత్సహిస్తూ ఇటు పలు శిక్షణ కార్యక్రమాలతో పాటు అవగాహన సదస్సులు నిర్వహిస్తుంది. ఈ క్రమంలోనే ఇటు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కూడా రైతు వేదికల్లో రైతులకు సంబంధించిన శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం మనం మంచిర్యాల జిల్లా గుడిపేట రైతు వేదిక వద్ద ఉన్నాం. దీనికి సంబంధించి అవగాహన సదస్సులో పాల్గొన్నటువంటి ఆత్మ చైర్మన్ సింగతి మురళి గారు మనతో పాటు ఉన్నారు. మరి వారికి సంబంధించి రైతులకు ఏ విధమైన అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు, మరి వారికి ఏ విధమైనటువంటి అవగాహన కల్పిస్తున్నారు అనే విషయాన్ని ప్రస్తుతం మనతో పాటు వీరిని ఆత్మ చైర్మన్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఖరీఫ్ పంటలకు సంబంధించినటువంటి విత్తనాలు ప్రస్తుతం ఏ రకమైనటువంటి విత్తనాలు అందుబాటులో ఉన్నాయి, ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నాయి? ఈరోజు ఏదైతే రైతులను లాభసాటిగా తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి ఏదైతే ఆత్మ ఆధ్వర్యంలో రైతు వేదికల ద్వారా ప్రత్యేక సదస్సులు ఏర్పాటు చేస్తూ ముందు రాబోయే తరాలకు కూడా మంచి అవగాహన కల్పించాలి. ఏదైతే ఎరువుల వాడకం కొంచెం తగ్గియాలి, మరియు ఏదైతే సేంద్రియ వ్యవసాయాన్ని పెంపొందించుకోవాలి, భవిష్యత్ తరాలకు ఆరోగ్యాన్ని ఇవ్వాలంటే ఈరోజు మనము భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందనే అవగాహన సదస్సులు రైతులను కూర్చునబెట్టి ఇవన్నీ సదస్సులు ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి మండల్ వైజ్గా ఏదైతే రైతు వేదికలను ఏర్పాటు చేసేసి అన్ని రకాల రైతులను పంటలు తీసే విధానం ఏంటి అనేది వాళ్ళందరికీ తెలియజేస్తూ ఈ అధికారులతోని సమీక్ష ఏర్పాటు చేసుకుంటూ రైతులకు ఏదైతే లాభసాటిగా ఉండే వ్యవసాయం చేయాలి అనే దాని మీద వివిధ పనిముట్ల గురించి కూడా ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది డ్రోన్లతోని, తర్వాత ఏదైతే యాంత్రికంగా చేయడానికి ఇవన్నిటికీ అవగాహన సదస్సులు తెలియజేస్తున్నాం. మరి ఇప్పుడు ఇజ్రాయెల్ యుద్ధ వాతావరణం నెలకొంది. మరి దీనికి సంబంధించి ఈ యుద్ధ వాతావరణ నేపథ్యంలో ఎరువుల కొరత ఏర్పడేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. మరి దీనిపై మీరేమంటారు? అయితే ఏంటంటే ఇప్పుడు ఏదైతే ముందు మన భారతదేశం కూడా ఈ ముందు జాగ్రత్త చర్యగా ఏదైతే ఎరువుల వాడకంలో రసాయనాలు అక్కడి నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు వేరే ఇతర దేశాల నుంచి కూడా మనము వేరే కన్సల్ట్ చేసేసి వాళ్ళ నుంచి రసాయనాలు తీసుకొని రైతులకు కృత్రిమ కొరత లేకుండా ముందు రాబోయే రోజుల్లో ఇబ్బంది లేకుండా చేసి ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతులకు చేయాలనేది దృఢ సంకల్పంతో ప్రభుత్వాలు కంకణం కట్టుకొని ముందుకు సాగడానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం ఏదైతే పంటల సాగు కోసం ఆధునిక యంత్రాలు కూడా అందుబాటులోకి వచ్చాయి, మరి యంత్రాలు వీటికి సంబంధించిన వినియోగంపై రైతులకు ఏ విధమైన అవగాహన కార్యక్రమం కల్పిస్తున్నారు? ఇది ఏదైతే ఇప్పుడు మొత్తం మీద గ్రామీణ స్థాయిలో ఏదైతే మండల స్థాయిలో వీళ్ళకు సబ్సిడీ మీద ఇంతకుముందు ఏదైతే గత ప్రభుత్వం 10 సంవత్సరాలుగా ఒక రైతు బంధు తప్ప ఎలాంటి రైతులకు పరికరాలు ఇవ్వలేదు. ఇప్పుడు ఏదైతే ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత యంత్రాలతో పాటు ట్రాక్టర్సు, గ్రాస్ కట్టర్స్ ఇవన్నీ కూడా దాదాపుగా అన్ని ఇంప్లిమెంట్స్ కూడా ప్రతి రైతుకు ఏదైతే అందుబాటులో ఉన్న రైతులకు ఎంతమందికి అవకాశం ఉంటుందో అంతమందికి వాళ్ళ యొక్క పట్టేదారు పాస్ పుస్తకాలు అవన్నీ అందుబాటులో ఉండి వాళ్ళకున్న కల్టివేషన్ పర్పస్ను బట్టి వాళ్ళకు వివిధ వస్తువులను కూడా వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ అప్లికేషన్లు పెట్టుకున్నారు, కొంతమందికి ఇవ్వడం జరిగింది, ఇంకా కొంతమందికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోమన్నాం, వాళ్ళకు కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఎక్కువగా ప్రధానంగా మన ఏరియా ప్రాంతంలో జిల్లా వ్యాప్తంగా వరి, పత్తిని సాగు చేస్తున్నారు. వాటికి సంబంధించి ప్రత్యామ్నాయ పంటలను ఏ విధమైన పంటలను మీరు ప్రోత్సహిస్తున్నారు? ఇప్పుడు దాని దృష్టిలో పెట్టుకుని ఏదైతే మన దగ్గర ఉన్న మన కోల్బెల్ట్ ప్రాంతంలో, మన మంచిర్యాల జిల్లా ప్రాంతంలో ఈరోజు పత్తి వరి మీద తప్ప వేరే పంటలు లేకుండా ఉన్నాయి. దాని మీదనే పూర్తి అవగాహన సదస్సులు బాగా జరుగుతున్నాయి. ఏదైతే ఏదైతే పాడి పంటలు అనేది మనకు అవసరము. ఇంతకుముందు ముందు తరాలు కూడా ఇవన్నీ పత్తి మీద డిపెండ్ లేకుండే ప్రతి ఒక్కరు కూడా అన్ని రకాల పప్పు ధాన్యాలు, వరి కాకుండా వరి అనేది ఏదో కొంత పంట వేసేవాళ్ళు తప్ప ఇప్పుడు వరి అనేది కామన్ అయిపోయింది, పత్తి అని అయిపోయింది. దీనివల్ల మందులు విపరీతంగా వాడడం వల్ల కూడా భూమి సారాంశం చాలా నాశనం అయిపోయేసి భవిష్యత్ తరాలకు అన్ని పెస్టిసైడ్స్ వాడడం ఇవన్నీ జరుగుతున్నాయి. దాని మీదనే పూర్తిగా రైతులకు అవగాహన కల్పిస్తూ ఏదైతే ఎరువులను చాలా తగ్గించుకుంటూ సేంద్రియ వ్యవసాయం ఎరువులను వాడాలి, ప్రకృతి సహజంగా ఉండాలి తప్ప ఇవన్నీ కెమికల్ వాడి కూడా తగ్గియాలనే ఉద్దేశంతో అవగాహన కల్పిస్తూ వాళ్ళకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి, భవిష్యత్ తరాలకు మట్టిని మనం కాపాడుకోవాలి, ముందు కుటుంబాల మన భవిష్యత్ తరాలకు కూడా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నాం.
సార్ చెప్పండి, ఇప్పుడు మీరు ఒక రైతుగా ఇప్పుడు ప్రస్తుతం ఈ అవగాహన సదస్సు నిర్వహించారు. మరి దీనిలో కొత్తగా విషయాలు మీరు ఏమైనా దీనికి సంబంధించి తెలుసుకున్నారు? మరి వీటికి సంబంధించి రైతులకు ఏ విధమైన సూచనలు చేయబోతున్నారు? నేను గత 10 సంవత్సరాల నుంచి 2014 సంవత్సరం నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. మాది ఆజీపూర్ ఏపీసీ కర్ణవాడి గ్రామం, నా పేరు బుడిశంకర్. నేను ఏదైతే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నామో గత సంవత్సరంలో మా ఏపీసీ ఆజీపూర్ ఏపీసీ ఆధ్వర్యంలో ఆజీపూర్ మండలంలో ప్రతి గ్రామంలో మీటింగ్ పెట్టుకుంటూ రైతులు విపరీతంగా ఫెర్టిలైజర్ పెస్టిసైడ్స్ వాడుతున్నారు. కనీసం మీ అవసరాల కోసం ఒక 10 గుంటల్లో వరి, 1 గుంటలో కూరగాయలు పండించుకొని భూమిని కాపాడండి, మీ ఆరోగ్యాలు కాపాడుకుంటే బాగుంటుందని మేము ఐపీసీ ద్వారా మేము ప్రకృతి వ్యవసాయం చేయాలని రైతులందరికీ, మండల రైతులందరికీ పిలుపునిచ్చాము. ఇక్కడ కూడా ఈ వేదిక ద్వారా కూడా ఇవాళ ఏదైతే హార్టికల్చర్ అధికారులు మీటింగ్ కండక్ట్ చేశారో, మేము ఏదైతే స్లోగన్ తీసుకున్నామో అధికారులు కూడా మా స్లోగన్ వైపు రావడం చాలా సంతోషదాయకం. ప్రస్తుతం మీరు రైతులకు ఏ విధమైన సూచనలు చేయబోతున్నారు? ఏదైతే మనం ఇప్పుడు పత్తి, వరితో పాటు ఇవి కాకుండా తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ ఆదాయం వచ్చేటటువంటి పంటలపై మీరు రైతులకు ఇచ్చే సూచన ఏంటి? ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్దలు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సారావు ఎమ్మెల్యే అయిన తర్వాత వారు చాలా సందర్భంలో బాధపడడం జరిగింది. ఎందుకంటే ఇవాళ మంచిర్యాలకు ప్రతిరోజు ఒక 50 లారీల కూరగాయలు వస్తున్నాయి. దాదాపు ఒక 5-6 వేల నుంచి 10,000 లీటర్ల పాలు మనం ఇక్కడ దిగుమతి చేసుకుంటాం. చాలా బాధాకర విషయం. దీని విషయంలోనే మా ఎంపీసీ అని పెద్దలు ప్రేమ్సారావు గారి ఆధ్వర్యంలో మేము రైతుల ఈ ఆత్మ ఫామ్ కాకముందే, ఆత్మ కమిటీకి ఫామ్ కాకముందే మంచిర్యాలలో పద్మనాయక ఫంక్షన్ హాల్లో పెద్ద ఎత్తున ఒక 1000 మంది రైతులతోని అక్కడ ప్రోగ్రామ్ చేసి రైతులకు అవేర్నెస్ చేశాం. ఏదైతే రైతులు పత్తి, వరి కాకుండా కూరగాయలు కూడా ఇలా ప్రతి మండలంలో మొత్తం ప్రతి విలేజ్లో ఒక్కొక్క రోజు కూరగాయల అంగడి ఉన్నది. కానీ కూరగాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మంచిర్యాల నుంచి వస్తున్నాయి. ఇంతకుముందు గ్రామాల నుంచి మంచిర్యాలకు వెళ్ళేటి, పొద్దున్నైతే బస్సుల ద్వారా కూడా మంచిర్యాల తీసుకొని రైతులు కూరగాయలు అమ్ముకునేది. ఏదైతే ఇక్కడ తై బజార్ కూడా మన ఎమ్మెల్యే గారు రాష్ట్ర చరిత్రలోనే ఫస్ట్ టైం తై బజార్ మంచిర్యాలలో కూడా ఇంతకుముందు ఆ రైతులను అమ్ముకుంటే 10 రూపాయలు 20 రూపాయలు పాపం తరాలు గుంజుకునేది. అది కూడా తై బజార్ కూడా క్యాన్సిల్ చేసి రైతులు ఫ్రీగా అమ్ముకోవడానికి కూడా చేశారు. ప్రస్తుతం వస్తున్నటువంటి ఇరాన్ యుద్ధ నేపథ్యంలో వస్తున్నటువంటి ఎరువుల కొరత ఏర్పడుతున్నటువంటి ఇటు ప్రచారాలు ఏవైతే ఉన్నాయో వాటి అసత్య ప్రచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందస్తు చర్యలో భాగంగానే రైతులకు సరిపడేటువంటి ఎరువులు అన్నింటిని కూడా అందుబాటులో ఉంచేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసిందని చెప్పేసి ఆత్మ కమిటీ చైర్మన్తో పాటు రైతులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి.